పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు వంగా గీత. ఆలయాలపై దాడులు జరిగాయనడం సరికాదని, తన హయాంలో 100 ఆలయాలు అభివృద్ధి చేస్తామంటూ ఆమె మండిపడ్డారు. సినిమా డైలాగ్స్ రియల్ పాలిటిక్స్లో పనిచేయవని, 1,00,000 మెజారిటీతో నెగ్గుతానని చెప్పడం కాదు, ముందు పిఠాపురంలో నెగ్గి చూపించమని సవాల్ విసిరిన పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. 175 నియోజకవర్గాల్లో ఉన్న ఒక్క నియోజకవర్గంగా ప్రతి ఒక్కరూ చూసే నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు, మరోపక్క వైసీపీ నుంచి ప్రత్యర్థిగా వంగా గీత ఎంపీగా ఆవిడ ఉన్నారు, ఆవిడ సీనియర్ నాయకురాలు. అయితే ప్రస్తుతం మన వద్ద ఎవరైతే వంగా గీత ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిగి తెలిసే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు చూశారు నిన్న పవన్ పర్యటనలో భాగంగా వైసీపీకి సంబంధించి కానీ అయితే వంగా గీతపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీరేమంటున్నారు? వ్యాఖ్యలు అంటే బహుశా ఆయనకున్న సమాచారం బట్టి చెప్పుండొచ్చు. ఇక్కడ మాకు కొంచెం బాధ కలిగించిన అంశం ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గంలో ఏదో టెంపుల్స్కి సంబంధించిన విషయాలు జరిగినట్టుగా. బట్ పిఠాపురం చాలా ఆధ్యాత్మికంగా చారిత్రకమైన పట్టణం, వేలాది మంది భక్తులు వచ్చిపోయే పట్టణం. వివిధ అంశాల ప్రకారం వస్తారు ఇక్కడ, కుల మతాలకు అతీతంగా వచ్చి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుని ప్రశాంతంగా. శ్రీపాద శ్రీవల్లభ కోసం అయితే 3-5 రోజులు 4-5 రోజులు ఉంటాయి. నృసింహ సరస్వతికి అయితే లక్షలాది మంది వస్తారు. శ్రీపాద శ్రీవల్లభుడికి అయితే ఒక్కొక్క అకేషన్కి లక్షలాదిలోనే అటెండ్ అవుతుంటారు, వెళ్తుంటారు. ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటనలు లేవు. ఏదో రాజకీయంగా మతపరమైన ఓట్ల కోసం మరి అనుకున్నారో ఏంటో మాకు తెలియదు. బట్ రాజకీయ పిఠాపురానికి అలాంటి అంటగట్టొద్దు, అలాంటి లేని అన్ని అంశాలన్నీ పిఠాపురానికి ఆపాదించి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం కరెక్ట్ కాదని నా విషయం, నా విజ్ఞప్తి. మేడం ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఉప్పాడకు సంబంధించి హార్బర్ ఏదైతే ఉందో అది శంకుస్థాపనకి కోట్ల రూపాయలు ఎదురొచ్చినా కూడా ఎక్కడ పనులు చేయకుండా సగంలో ఆపేశారు. అయితే మత్స్యకారులకు ఉపాధి అని చెప్పిన ప్రభుత్వం ఏం చేశారని చెప్పి వారు నిన్న సభలో చెప్పడం జరిగింది. దాన్ని అంటే వారికి అంతవరకే తెలుసు అనుకుంటున్నాను నేను. ఈ ఉప్పాడ హార్బరు అనేది చాలా త్వరితగతిన శాంక్షన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. గతంలో కాగితాలకే పరిమితం అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దాన్ని ఫాలోఅప్ చేయడం జరిగింది. తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం జరగలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హార్బర్ నిర్మాణం జరుగుతుంది. కొన్ని సాంకేతికపరమైన, అదేవిధంగా సముద్రానికి సంబంధించి కొన్ని ఎన్విరాన్మెంట్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులు రావటం వల్ల అది అందరికీ తెలుసు. ల్యాండ్ ఎక్విజేషన్స్ కొన్ని ప్రాబ్లం వల్ల కొన్ని ఇబ్బందులు అయినా కూడా అది ఇప్పుడు త్వరితగతిన పూర్తి కావడం జరుగుతుంది. అంతేకాకుండా SEZ ఏరియాలో మరొక పోర్టు రాబోతుంది. మరి కాకినాడకు సంబంధించి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత పోర్టు ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ పోర్టుకి నిధులు కేటాయించడం జరగలేదు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను కూడా కలిసి దగ్గర 75 కోట్లు, సుమారు 80 కోట్ల రూపాయలతో కాకినాడ పోర్టు డెవలప్మెంట్ కూడా చేసాం. ఈ విధంగా రోడ్ల నిర్మాణం కానీ, హైవేస్ నిర్మాణం కానీ, కోస్టల్కి సంబంధించిన SEZకి సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత మొదలయ్యాయి కానీ అంతకుముందు మొదలు కాలేదు. కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఒకసారి మొదలైతే కొన్ని టైం తీసుకుంటుంది, వెంటనే పూర్తి అవుతుంది. నెక్స్ట్ టైం వెంటనే మేము పూర్తి చేసి ప్రజలకి, రైతులకి అందజేస్తాం. మేడం ప్రధానంగా చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలుగాను గొల్లపురం మండలంలో చేనేత వస్త్రాలకు సంబంధించి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. అయితే వారికి ఏవైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఇన్సెంటివ్ సంబంధించి 50 రూపాయల నుంచి 100 రూపాయలు చేస్తానని చెప్పారు. అయితే అవి ఎక్కడ చేసిన దాఖలాలు లేవని చెప్పి వారు విమర్శించారు. దాన్ని ఉంటారు. అసలు చేనేతలకి సంబంధించి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడే హక్కు లేదని నేను అంటాను. ఎందుకంటే చేనేతలకి ఏదో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు ఓట్లు వేసుకొని వాళ్ళని తాత్కాలికంగా గడిపేయడం తప్ప, నేతన్నలకి నేతన్న నేస్తం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మరి నేను కూడా ఈ మధ్య కాలంలోనే ఎంపీగా దగ్గర మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న గొల్లప్రోలు కానీ, అదే దుర్గాడ కానీ, తాటిపర్తి కానీ, అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు కానీ చేనేత కార్మికులకి వాళ్ళ పరికరాలకి వాళ్ళకి సంబంధించి 90% సబ్సిడీతో 3.5 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళకి అందించడం జరిగింది. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఏవేవో అంటే సమాచారం పూర్తిగా చేసుకుని చెప్తే బాగుంటుందేమో అనేది మా అభిప్రాయం. నేతన్నలకి కానీ, మరి నేతన్నలకి జీవితాల గురించి కానీ ఒక్కసారి నేను మీ iNews వారిని అడుగుతున్నాను, ఒకసారి చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళి వారికి ఉండే ఇబ్బందులు, గత ప్రభుత్వాలు ఏంటి, ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటి అని మీరు అడిగి చూడండి. వాళ్ళే సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నేతన్నలను ఆదుకున్నది
మత్స్యకారులను ఆదుకున్నది, రైతన్నలను ఆదుకున్నది ఏ ప్రభుత్వం అయినా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి ప్రజల యొక్క అభిమానంతో, మా నాయకులు కార్యకర్తల సహకారంతో రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుంది. ఇందులో అనుమానమే లేదు. అయితే ఓవర్లు వేసుకుంటే ఏవైతే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు, వారు చేసిన అభివృద్ధి చూసి ఖచ్చితంగా ప్రజలు మాకు ఓటేస్తారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో నేను 2009లో ఎమ్మెల్యేగా కూడా చేశాను. అయితే ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వారికి ముందు నుంచి గతం నుంచి పరిచయంగా ఉన్నారు. అయితే నాకు ఒక ఇంట్లో ఒక ఆడపడుచుగా నన్ను చూస్తారు. అయితే ప్రతి ఒక్కరు నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారు ఖచ్చితంగా అని చెప్పి ఆవిడ ధీమా వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, పిఠాపురం నియోజకవర్గం నుంచి.